మిద్దె తోట పెంపకందారులందరికీ నమస్కారం. ఈరోజు మనం మిద్దె తోటల్లో లేదా పెరటి తోటల్లో, కుండీలలో మొక్కలు పెంచుకోవడానికి అవసరమైన పాటింగ్ మిక్స్‌ని ఎలా రెడీ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. ఈ పాటింగ్ మిక్స్‌ని ప్రత్యేకంగా మిద్దె తోట పెంపకందారుల కోసం అవసరమైన అన్ని రకాల పోషక విలువలు, ఔషధ గుణాలు కలిగి మొక్కలకు పూర్తి రక్షణనిచ్చే విధంగా తయారు చేయడం జరుగుతుంది. ఇది మా మైత్రి ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ద్వారా, మా మైత్రి ఇంటి పంటలు అనే సంస్థ ద్వారా మిద్దె తోట పెంపకందారులకు సరఫరా చేయడం జరుగుతుంది. ఇది ఎలా తయారు చేస్తాము అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఇందులో ఏ ఏ పదార్థాలని ఉపయోగిస్తామనేది ఫస్ట్ తెలుసుకుందాం. ఆ పదార్థాలు ఏంటి, ఆ పదార్థాల యొక్క ఉపయోగాలు ఏంటి అనేది మనం ఫస్ట్ తెలుసుకుందాం. మెడిసిన్స్ అంటే ఇవి మొత్తం కూడా జీవన ఎరువులు లేదా జీవ నియంత్రితాలు లేదా జీవ రసాయనాలు అంటాము. ఇవి ఆరోగ్యానికి ఎటువంటి హానికరం కాకుండా కంప్లీట్‌గా ఆర్గానిక్ వేలో తయారు చేయబడినవి. ఇవి మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఇది ట్రైకోపవర్ అంటే ట్రైకోడెర్మా విరిడి. ఇది ఒక శిలీంద్రనాశిని. అంటే మన మొక్కలకు వేర్ల ద్వారా వచ్చే ఫంగస్ తెగుళ్లను, ఒక రకమైన ఫంగస్ తెగుళ్లను నివారించడంలో ఇది బాగా సపోర్ట్ చేస్తుంది. ఇది సూడోమోనాస్ కూడా అలాగే. ఇది ఒక బయో కంట్రోల్. మొక్కలకు వచ్చే ఫంగస్ తెగుళ్ళ నుంచి పూర్తి రక్షణనిస్తుంది. ఇది అజోపవర్ అంటే అజిటోబాక్టర్ అంటారు. ఇది నైట్రోజన్ని ఫిక్స్ చేసే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియాను మనం ఈ పాటింగ్ మిక్స్‌లో కలపడం ద్వారా ఇది సహజంగానే మొక్కలకు అవసరమైన నత్రజనిని గ్రహించి మొక్కలకు అందుబాటులో ఉంచుతుంది. ఇది పాస్పోబాక్టర్. ఈ పాస్పోబాక్టర్ అనే బ్యాక్టీరియా మొక్కలకు అవసరమైన భాస్వరాన్ని అందుబాటులో ఉంచుతుంది. అలాగే ఇది కేపవర్ అంటే పొటాష్ బ్యాక్టీరియా. ఈ పొటాష్ బ్యాక్టీరియా అనేది మొక్కలకు అవసరమైన పొటాష్‌ని అందించడం జరుగుతుంది. ఇది వ్యామ్ పవర్. వ్యామ్ అంటే వ్యామ్ మైకోరైజా. ఇది రూట్ గ్రోత్‌కి బాగా ఉపయోగపడుతుంది. రూట్ గ్రోత్‌కి ఉపయోగపడటంతో పాటుగా రూట్ ద్వారా మొక్కలు న్యూట్రియంట్స్ గెయిన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇది అమూల్య అంటారు. ఇది ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజోబాక్టీరియా. ఇది మొక్క యొక్క ఎదుగుదలకు అవసరమైన పోషకాలను, ఎంజైమ్స్‌ని వీటన్నిటిని సమతుల్యంగా మొక్కకు అందేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది సీవిడ్. సీవిడ్ అనేది సముద్ర నాచు ద్వారా తయారు చేయబడుతుంది. ఈ సీవిడ్‌లో మొక్కకు అవసరమైన అన్ని రకాల పోషకాలు, ఎంజైమ్స్‌తో పాటుగా మొక్కకు కావాల్సిన అన్ని రకాలైనటువంటి పోషకాలని అందిస్తుంది. ఇది మొక్క ఎదుగుదలలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇది హ్యూమిక్ యాసిడ్. హ్యూమిక్ యాసిడ్ అంటే దీని ద్వారా మొక్కకు అవసరమైనటువంటి సేమ్ ఎంజైమ్స్, న్యూట్రియంట్స్ అందించడానికి ఉపయోగపడుతుంది. ప్రధానంగా మొక్కలో వేరు యొక్క పెరుగుదలను, వేరు ద్వారా న్యూట్రియంట్స్ గ్రహించడాన్ని బాగా పెంచుతుంది. ఇది అమినో యాసిడ్. మొక్కకు కావాల్సినటువంటి ప్రోటీన్స్‌ని ఇది మొక్కకు అందించడం జరుగుతుంది. ఇది ఫల్విక్ యాసిడ్. ఈ ఫల్విక్ యాసిడ్ అనేది మనం పెట్టిన పంటల్లో వచ్చేటువంటి ఫ్రూట్ క్వాలిటీ అంటే దిగుబడులు, కాయలు కానీ లేకుంటే పండ్లు కానీ వాటిల్లో రుచి మొదలైన దాన్ని పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇది మెటాపవర్. మెటాపవర్ అంటే ఏంటంటే ఇది మనకి కుండీలలో వచ్చేటువంటి గ్రాప్స్ అంటాం. అంటే వేరు పురుగు ఉంటుంది లేదా చెద మొదలైన వాటి నుంచి రక్షణ పొందడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది ప్యాసిలోమైసిస్ అంటారు.
ఇది నెమటోడ్స్ కంట్రోల్ చేయడానికి, అంటే మొక్కకు వేరు ద్వారా వచ్చేటువంటి కొన్ని నెమటోడ్స్ నుంచి కంట్రోల్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది బీబీ పవర్ అంటే బవేరియా బ్యాసియానా అంటారు. ఈ బవేరియా బ్యాసియానా అనేది ఇది ఒక జీవరసాయనం. జీవరసాయనం అంటే ఇది మొక్కలకు హాని చేసే ఆకు తినే పురుగుల నుండి రక్షణని ఇస్తుంది. అలాగే ఆ ఆకు తినే పురుగులకు సంబంధించినటువంటి గుడ్లు మొదలైన వాటిని నిర్మూలించి మొక్కలలో ఆ పురుగుల ఉత్పత్తిని కంట్రోల్ చేయడానికి పనికొస్తుంది. అలాగే ఇది వర్టిసిలియం లెకాని అంటారు. ఇది మొక్కల్లో రసం పీల్చే పురుగుల నుంచి రక్షణ పొందడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇలా మనం అన్ని రకాలైనటువంటి ఈ పదార్థాలను ఉపయోగించి పాటింగ్ మిక్స్ అనే దాన్ని రెడీ చేయడం జరుగుతుంది. ఇలా రెడీ చేసిన పాటింగ్ మిక్స్ని మరలా కనీసం 1 నెల నుండి ఆ పైన దీన్ని ఫెర్మెంటెడ్ చేయడం ద్వారా దీనిలో ఉండేటువంటి ఈ బ్యాక్టీరియా సంఖ్యను మొత్తాన్ని కూడా రెట్టింపు చేయడం జరుగుతుంది. అలా రెట్టింపు చేయడం కోసం మనం ఈ అన్నీ కలిపిన ఫెర్మెంటెడ్ చేసేటువంటి ఈ పాటింగ్ మిక్స్కి ప్రతిరోజు లేదా రోజు మార్చి రోజు అలాగా జీవామృతము, తర్వాత బెల్లం నీళ్ళు మొదలైనవి ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుందంటే దీంట్లో మనం కలిపినటువంటి ఈ అన్ని రకాల బ్యాక్టీరియా కూడా బాగా పెరిగి మొక్కలకు అవసరమైనటువంటి అన్ని రకాల పోషకాలు, అట్లాగే మొక్కలకు అవసరమైనటువంటి అన్ని రకాల రక్షణలని అందించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీరు ఈ పోషకాలు కానీ దీంట్లో కలిపే అన్ని రకాల వాటి గురించి తెలుసుకున్నారు. ఇక మనం స్టెప్ బై స్టెప్ ఇది ఎలా తయారు చేస్తాం అనేది మీకు స్టెప్ బై స్టెప్ వివరిస్తూ ఉంటాం. ఓకే.